ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కేరళలో వన్ ఆఫ్ ద వైరస్ అవుట్ బర్స్ట్. ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? సో యాక్చువల్గా అదే వైరస్ కాదు. సో అమీబా అంటాము. సో అమీబా అంటే ప్రోటోజోవన్స్. అవి యూజువల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్స్. సో ఇది వైరస్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అమీబా అంటే ఏంటంటే బ్యాక్టీరియా కంటే కొంచెం పెద్దది ఉంటుంది. బ్యాక్టీరియాని తిని అవి బతుకుతూ ఉంటాయి. సో ఇవి ఏముంటాయి, ఇవి ఫ్రెష్ వాటర్స్లో ఉంటాయి, పాండ్స్లో ఉంటాయి, లేక్స్లో ఉంటాయి, సరస్సుల్లో ఉంటాయి. ఇంకా మన స్విమ్మింగ్ పూల్స్, ఇలా అసలు ఏమైనా స్విమ్మింగ్ పూల్స్ ఉంటే అందులో ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్స్ ఉండాలి. ఇంకోటి వీటి థర్మోఫిలిక్ అంటారు. అంటే టెంపరేచర్ 25 degrees to 40 degrees సెంటిగ్రేడ్ ఉన్న టెంపరేచర్స్ ఏరియాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఉండేవి ఏమంటే 3 స్టేజెస్లో ఉంటాయి. ఒకటి సిస్ట్ స్టేజ్ అంటాం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో అది దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకొని డార్మెంట్గా ఉండిపోతుంది. దానికైతే ఎప్పుడైతే టెంపరేచర్స్ దానికి అనుగుణంగా వచ్చాయో 25 to 40 degrees సెంటిగ్రేడ్, ఫ్రెష్ వాటర్స్, లేక్స్ వాటిలో ఉన్నప్పుడు, లేదా స్విమ్మింగ్ పూల్స్లో సరిగ్గా మనం క్లోరినేషన్ సరిగ్గా చేయనప్పుడు కానీ అవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యేసి అమీబా ఫామ్కి వెళ్తాయి. అంటే ట్రోఫోజాయిట్ ఫామ్ అంటారు. లేదా కొంతమందికి ట్రోఫోజాయిట్ కాకుండా ఇంకొక బైఫ్లాజెల్లేట్ అంటాం. అంటే అది బ్యాక్టీరియా నడవడానికి, అమీబా నడవడానికి అవి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫామ్స్లో ఉన్నవి మనం స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా డైవింగ్ చేసినప్పుడు ముక్కులోంచి ఇవి బ్రెయిన్ లోపలికి వెళ్తాయి. సో మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ముక్కులోకి వాటర్ కనుక వెళితే సో ఇవి ముక్కులోంచి బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది యోగా గురువులు, కొంతమంది యోగా వాళ్ళు వాటర్ ముక్కులోంచి తీసుకొని మళ్ళీ ముక్కులోంచి ఒక దాంట్లోంచి తీసుకొని ఒక దాంట్లో వదిలేయడం అవి చేస్తుంటారు. సో దీంట్లోంచి కూడా అది బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా వెరీ వెరీ రేర్గా మన ఇంట్లో ఉండే వాటర్ హీటర్స్లో కానీ, వాటర్ సప్లై చేసే పైప్స్లో కానీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అనుకున్నంతగా ఇదైతే అంత కామన్ అమీబా అయితే కాదు, వెరీ రేర్ అమీబా. కానీ దాని ఫెటాలిటీ, అంటే దాని ఒకసారి వస్తే కనుక దాని నుంచి కాపాడుకోవడం అనేది చాలా కష్టం ఉంటుంది. సో ఇది అమీబా అనేది వైరస్ కాదు. ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్ అంటే సరస్సుల్లో వాటిల్లో ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్లో ఉంటుంది. సో టెంపరేచర్స్ 25 to 40 degrees టెంపరేచర్స్లో అవి యాక్టివ్గా ఉంటాయి. సో సార్, ఇప్పుడు అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ కేరళలోనే మనం ఈ కేసెస్ చూస్తున్నాం. సో ఎందుకు ఇది కేరళలోనే అంటే బాన్ అయిందనా, లేకపోతే కేరళలోనే స్టార్ట్ అయిందనా, ఎందుకు? సో ఫస్ట్ మంది క్లైమాటిక్ కండిషన్స్. సో ఎక్కువ రైనీ సీజన్స్, అవి ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ కేరళ స్టేట్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ పాండ్స్, లేక్స్ అవి ఎక్కువ అక్కడ ఉంటాయి. టెంపరేచర్స్ కూడా దానికి అనుగుణంగా ఉండే టెంపరేచర్స్ కూడా కేరళలో ఎక్కువ ఉంటాయి. సో కేరళలోనే కాదు, సౌత్ ఇండియాలో కంపారిటివ్గా సౌత్ ఇండియాలో ఎక్కువ. యాక్చువల్గా ఫస్ట్ అమెరికాలో కనుగొన్నారు. సో మన ఇండియాకి వచ్చేసరికి కేరళలో ఎక్కువ కనుక్కోవడం జరిగింది బికాస్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ మోర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ పాండ్స్. సో ఇప్పుడు ఈ అమీబా అనేది ఇప్పుడు ఇంకా వేరే స్టేట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది అమీబా అనేది మనిషి నుంచి మనిషికి అయితే స్ప్రెడ్ అవ్వదు. ఇది సో లైక్ అదర్ కరోనా వైరస్ లాగా అట్లా స్ప్రెడ్ అవ్వదు. ఉన్న పాండ్లోనే కూడా కొన్ని కండిషన్స్లో అది యాక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కసారి డార్మెంట్గా ఉంటుంది. సో ప్రతి పాండ్లో ప్రతిసారి అక్కడే రావాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాండ్లో, అంటే మన క్లైమాటిక్ కండిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అది యాక్టివేట్, సిస్ట్ ఫామ్ నుంచి అది యాక్టివేట్ అవుతుంది. ఒక మనిషి నుంచి మనిషికి అయితే ఇది స్ప్రెడ్ అవ్వదు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.